స్కూల్కిలో మనం ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదే 42 దినాల్లో నేరమ్మ అయితే భలే బాధపడేది. అయ్యా నేను వచ్చేవాడిని, వచ్చేదాన్ని చాలా దూరంగా వెళ్ళినప్పుడు. మరి ఈ సంవత్సరం ఆ తల్లి గారు లేరు. వచ్చే సంవత్సరం నేనుంటాను, మీరుంటాను, ఎవరుంటాను కానీ ఉన్న దినాల్లోనే ప్రభువును మనము సమయాన్ని స్వధీనియోగం చేసుకొని ఆ దేవదేవుని ఆరాధిస్తే ఆ ప్రభు సన్నిధిలో గడిపిన దినాలన్నీ అనేవి యేసయ్య దగ్గర కౌంట్ అవుతాయి. దేవుని దగ్గర సమయం కౌంట్ అవుతుంది. దేవుడి కోసం గడిపిన సమయం, దేవుని పనిలో గడిపిన సమయం, దేవుని ఆలయం దగ్గర, దేవుని ఆలయంలో ఉన్న కాదు, దేవుని ఆవరణలో గడిపిన సమయం. నేనైతే ప్రభు కృపను బట్టి దేవుని ఆవరణలో చాలా సమయాన్ని గడుపుతా ఉన్నా. ఉదయకాలము, అలాగే సాయంకాలం అయితే 3:30 గంటల నుండి దాదాపు 8 గంటల వరకు, మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్. అయితే ఎంత హాయిగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే ప్రభు ఆవరణలో, ప్రభు సన్నిధిలో గడపడం అనేది దేవదేవుడు మనకి ఇచ్చిన కృప. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకుంటున్నారు కొందరు. లోక సంబంధమైన వాటికైతే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ దైవిక సంబంధమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఒక గంట సేపే కదా సాయంకాలం, నేను గంటకు మించి కూడా పెట్టడం లేదు. ఉపస్థించి ప్రార్థించే వారు ఉన్నారని రోజంతా కరెక్ట్గా 8 గంటల. అందువల్ల ఈ 6 దినాలైనా అందరితో చెప్పండి, వచ్చేవారితో, ముందు వచ్చే వాళ్ళందరితో ఈ 6 దినాలైనా ప్రభు సన్నిధికి రావాలని తోడుతో రండి. వారిని కూడా మీరు పిలుచుకోకండి. సరే, మంచిదమ్మా. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెచ్చమనే తోటలో నుండి గొల్గొతా కొండ వరకు జరిగిన సౌండ్ కొంచెం దాన్ని దిక్కు ఇక్కడ బాగా అంటారు. ఆ గొల్గొతా కొండ వరకు చాలేమైనా గొల్గొతా కొండ వరకు జరిగిన ఈ ప్రయాణంలో అనేక అనుభవాలు కొన్ని మనం నేర్చుకుంటున్నాం. చాలా త్వరగా కూడా వెళ్ళిపోతున్నాం. ఈ దినము 26వ అధ్యాయము 57వ వచనం నుండి చదవడం తల్లి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. వెంబడించి లోపలకు పోయి దీని అంతమేమో చూడవల్లని వంటవంతులతో కూడా కూర్చుంటారు. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెలుగుచుండేది. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తొడకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పుడనిది. ప్రధాన యాజకుడు కయప లేచి, నువ్వు ఉత్తరమేమి చెప్పవా?
నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూపురని చెప్పగా ప్రధాన యాజకుడు తమ వస్త్రములను చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మాట మీరు విన్నప్పుడు మీకేమి తోచుతుందని అడిగాను. అందుకు వాడు, వీడు మరణమునకు పాత్రుడు అని. అప్పుడు వాడు ఆయన ముఖం మీద ముగ్గు వేసి ఆయనను చూసి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడిని కూడా మాతో చెప్పమని. హల్లెలూయా. ప్రియమా, దీనిలో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభువారు కైపా దగ్గరకు తీసుకొని పోయారు ప్రధాన యాజకుడు. అలాగే అక్కడ కైపాయు మరలా ఎవరున్నారంటే శాస్త్రులు. అక్కడ ఒక సభ ఉంది. ఏ సభ అని? మహాసభ, అంటే పెద్దల సభ. కైపా ప్రధాన యాజకుడు, అలాగే న్యాయసభ మహాసభ ఒకటి. ఇంకా శాస్త్రులు పరిచయులు వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చూడండి, యేసయ్యను వీళ్ళు ఆ మాట చదువుతుంటే ఎంతో బాధగా ఉంది. వీళ్ళు ఆ మహానీయుడిని, ఆ మహోన్నతుడిని, ఆ పరలోకపు తండ్రిని, సర్వాన్ని సృష్టించిన యేసయ్యను వాళ్ళు ఎంత చులకనగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు 3 దినాల్లో దేవాలయానికి చాలా మంది వచ్చారంట. ఏ సాక్ష్యాలు కూడా నిలబడలా, లాస్ట్కి ఇద్దరు వచ్చారు చెప్తున్నారు. వీళ్ళు దేవాలయం, వీళ్ళు యేసు కాదు, నజరేతు వాడు కాదు, యోసేపు కుమారుడు కాదు. వీళ్ళు అంటే ఆయన ఒక 10 కోట్లు దొంగలు పట్టుకొని తీర్చుకోబోయాడు. యేసు క్రీస్తు ప్రభు నీ కోట్లు ఆ కోట్లు దొంగగా మారాడా, ఒక అపరాధిగా మారాడు. ఎందుకు పనికి మారిన జడులు చేత వీళ్ళు అదే అనిపించుకుంటా ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడు కుమారుడువా, యేసయ్యవా, మెస్సయ్యవా అంటే నీవన్నట్టే. అమ్మా, ఇదిగో ఈ దినం ఉంది, అంటే త్వరలో ఈ మనిషి కుమారుడు తండ్రి కుటుంబాక్షలో కూర్చుంటాడు, మేఘాలుడే తిరిగిపోతుందో నేను చూస్తానని చెప్పినప్పుడు కైపా పైకి లేచి బట్టలు చూసుకున్నాడు పాపం. అంటే ఎంత భూషణ మాట్లాడారో మీరు విన్నారు కదా. ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలు ఏం పర్లేదు, ఇతన్ని చంపడానికి అదొక్క సాక్ష్యం కాదు, ఇతనికి శిక్ష వేద్దాం అని చెప్పి యేసయ్య మీద వాళ్ళందరూ చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు కదా. ఇంకో మాట చెప్పరా,
ఆయన మోపు పైన ఉమ్ము వేశారట, పిడిగుడ్డులు గుద్దారు, క్రీస్తు అని హేళన చేస్తూ ఉన్నారు. ఒక్క మాటైనా మారు మాటైనా యేసు ప్రభువారు ఇదేంటి అన్యాయంగా నన్ను ఎందుకు కొంటున్నారు అని కూడా అనలేదు. మౌని అయి ఉన్నాడు. ఆయనకు తెలుసు, ప్రభువారికి తెలుసు, ఈ శ్రమను నేను పడవలసిందే, ఈ దోషులను నేను పడవలసిందే. నేను త్రాగబోయే ఆ యొక్క గిన్నె అలోనిది, చాలా బరువైనది. ఈ లోక లక్షణార్థము నేను ఈ శిలువ యాగం చేయాలి. ఇదేముంది, ఇంకా కోడాలతో కొడతారు, గడ్డం లాగుతారు, ముసుగేసి గుర్తులు గుర్తి నేను ఎవరు గుట్టాడో చెప్పంటారు. అలిం గారి మాటలన్నీ వీడు వాడు, ఇలాంటి మాటలన్నీ నేను పడవలసిందే. నేను అనుకుంటాను, తల్లితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, తల్లి నా శారీరక మనసును చనిపోయిన ఆయన ఆత్మీయ శక్తి దయచేసి ప్రభువా, ఏమాత్రం పోతున్నాడు నా రోజు. మనం శరీరం కదమ్మా, ఆయన కూడా మనలాగే రక్తమాంసం గలవాడే కదా, ఆయన కోపం ఉండదా? ఉండదా? మాల్యమా ఉంటుంది. అవన్నీ బయటికి రాకూడదు ఆయన. అయితే ఆత్మను సిద్ధం చేసుకున్నాడు. యేసయ్య అమ్మా 3.5 సంవత్సరము దేవుని సేవ చేయడానికి 30 సంవత్సరాలు ప్రారంభం చేశాడమ్మా. నేను చిన్నప్పటి కాదు, 30 సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఆయన. బాలుడుగా ఉన్నప్పుడే యెరూషలేములో ప్రబోధించాడు. మన వాళ్ళకి దేవుని సేవ అన్నా ఇదేందో ఒక వేదాంత విద్యలాగా చదివి వచ్చి ప్రసంగాలు చేస్తే ప్రజలు మారిపోతారు అని అనుకుంటున్నారు. కానీ 30 సంవత్సరాలు తల్లి చాటు బిడ్డగా ఉండి ప్రార్థన చేశాడు. తను తాను సిద్ధపరుచుకున్నాడు, రెడీనెస్ చేసుకున్నాడు. ఎందుకో ఇన్ని అవమానాలు భరించినా, ఎందరూ దూషించినా, ఎందరూ భూమిపైన ఉప్పు వేసినా, ఎందరూ పిడిగుడ్డులు గుద్దినా, ఎందరూ వాడు వీడు అని అడిచినా, మానవీయ మనసు బయటికి రాకూడదు అని అది చెప్పండి. 30 సంవత్సరాలు ఇంటి దగ్గర వ్యవసాయం చేసింది ఒక ప్రార్థననే, మనకు తెలీదు. తండ్రి చాటున్నాడు, తండ్రికి సాయం చేసేవాడే కంసాల పనిలో. కానీ తన తండ్రి ఆయన్ని లోకానికి పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. ఆయన ఎంత ప్రార్థన చేసుకుంటాడు, ఎంత సిద్ధపడ్డాడు. దేవుని సేవ అంటే ఆశామాషి కాదు. ఇప్పుడు బాగా జరిగిపోతుంది కాబట్టి అందరూ దైవజనులు అవుతున్నారు, అందరూ తెలకొక్కేసుకుంటున్నారు, అందరూ సంచి తగ్గించుకుంటున్నారు. శోధన వచ్చిందనుకో, నేను చెప్పాను కదా నిన్న, ఎవరు నిలబెడతారు? మాకు పిల్లలు ఉన్నాయ్యా, ఏమంటారు? సరోజనమ్మా మా కూడా కుటుంబం ఉందయ్యా, మాకేమో ఆశీర్వాదాలు లేవయ్యా, మేము కూడా బతకాలి కదయ్యా, రేషన్ కార్డు లేకపోతే అయ్యా, రిజర్వేషన్ లేకపోతే అయ్యా. ఆ దినాలు రాబోతున్నాయి, పారిపోయే దినాలు. శిష్యులే పారిపోయారు. ఇప్పుడు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి, నిన్ను ఎవరు ఏం అనేవాళ్ళు లేరు. యేసయ్య గురించి నువ్వు బాగా చెప్పొచ్చు, స్వార్థ ప్రకటించు, యేసయ్యను నమ్ముకొని జీవించవచ్చు. అట్లా జీవించేవాడు లోకంలో దేవుడి పేరు చెప్పుకో. లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా నేను దేవుడి సేవ చేస్తున్నా.
యేసుక్రీస్తు వారి సిద్ధపాటు 30 సంవత్సరాలు. అక్కడ అర్థం చేసుకోండి. 3.5 సంవత్సరం సేవ చేసిన రాత్రులు నిలబోయేవాడు కాదు ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడు తండ్రి దగ్గర సిద్ధపాటు. దైవజనులు దేవుని దగ్గర దేవుని సువార్త చెప్పి దైవజనులు అనిపించుకోవాలంటే, పాస్టర్ అని పిలవాలంటే కొన్ని సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర పనిచేయాలి. కొన్ని సంవత్సరాలు. అప్పుడు బ్రదర్ కానీ పాస్టర్లో ఉన్నాయి, వాళ్ళకి అభిషేకం లేదు. అక్కడ ట్రైనింగ్ అక్కడే చర్చిలోనే బ్రదర్ బాత్రూమ్ కడగాల, చర్చి శుభ్రం చేయాలా, దేవుడు సువార్త అంటే లైట్లు వెలిగించాలా, ప్రచారాలు చేయాలా, ఎక్కడికైనా వెళ్ళాలా దైవజనుడితో. దైవజనుడి కంటే ముందుగా వెళ్ళేది అరేంజ్మెంట్ చేయాలా. కొన్ని సంవత్సరాలు ఆ విధంగా చేస్తే అప్పుడు వారికి పాస్టర్గా ఇచ్చి ఒక సగాన్ని అమ్మగిస్తారు. అది సేవ అంటే. ఆడ పోయి రామపట్నం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరంలో కాలేజీ చదువుకొచ్చి నేను దైవజనుడు నేను దైవజనుడు అనుకుంటే ప్రజలు. మేము ఫిలిప్ పాస్టర్ అయ్యాతో తిరిగేటప్పుడు 6 సంవత్సరాలు యువకులుగా ఉండి 6 సంవత్సరాలు తిరిగామమ్మా. 6 సంవత్సరాలు మేము ఏం పనులు చేసేవాళ్ళం? ఏ పనైనా మేము చేసేవాళ్ళం. ఏ పనైనా దైవుడు చెప్పడం ఆలస్యం, పరిగెత్తుకుంటా ఆయన చేసేవాళ్ళం. ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చామన్నా పరిగెత్తడం అనేది ఎప్పుడు రావాలి. కొంతమైతే గుడి మొబైల్ ఉండవాలి. మేము ఎప్పుడూ గుడిలోనే ఉండేవాళ్ళం, దైవజనుడితోనే ఉండేవాళ్ళం. అదే మాకు వచ్చిన ఆశీర్వాదం, అదే ప్రభు ఇచ్చిన మాకు ఆశీర్వాదం. అదే ఆ ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటున్నారో మేము అనుభవం చెప్తున్నాం. అనుభవం పూర్వకంగా చెప్పే మాటది. 30 సంవత్సరాలు యేసయ్య సిద్ధపడ్డాడు. అందువల్ల పోకుండా అలాంటి నేనున్నానమ్మా. అక్కడ నిలబడి ఒకతను నానా బూతులు నన్ను చెప్తా ఉంటాడు. నేను గమనుడన్నా, నా ముఖం మీద ఊరిస్తే నేను గమనుంటాను. ఆలోచించుకోండి. పిడిగుంటులు గుద్దితే కింద పడేది రోడ్డు మీద గమనుంటానా? వాడు ఈడు అంటే గమనుంటానా? మీరు గమనుంటారా? అసలు ఒక మాట వాళ్ళంటే 10 మాటలు మనం ఉంటాం కదా. లేదు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మనకి న్యాయస్థానాలు ఉన్నాయి, పోరాడతాం కదా, దండాలు చేస్తాం కదా. కానీ ఏసే పక్షాలు ఆ రోజు లేరనుకున్నారా మీరు? రహస్య క్రైస్తవులు ఉన్నారు, ఆ పెద్దల సభలో ఉన్నారు, అన్నా కైఫా దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర, ఆ పెద్దల సభలో యేసు దేవుడని, ఆయన మెస్సియా అని ఆయన తరపునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు ఎవరు సపోర్ట్ ఓట్ల ప్రతి దాన్ని భరించే శక్తి ప్రభు దగ్గర కావాలని ప్రార్థించేవాడు. అందుకే అంటాడు, అయ్యా నీ చిత్తమైతే ఈయన ఏం ప్రార్థించాడు? నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమైతే ఈయన నేను తాగుతాను, నేను భరిస్తాను, నేను చేస్తాను. మాటలు చెప్పడం వేరు, అనుభవపూర్వకంగా దేవుడి సేవలో ఉండడం వేరు. దైవ సేవకుడుగా ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దోషాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆకలి రోజులు,
అనుభవించిన మహాదైవ సేవకున్నాం. దేవుని సేవకుల పాదాలను ఒత్తుతో వారి పాదాల చెంత వారికి సేవ చేసుకొని ఆ తర్వాత ఈ దినం ఓ పెద్ద దైవజనులుగా వచ్చిన వారు ఉన్నారు. వారి యొక్క జీవితాలను మనం మార్గదర్శనంగా తీసుకోవాలి. విశ్వాసం కూడా పిల్లరా. నేను ఆనంద పాత్ర గారి యొక్క చిన్న ఉన్నాను విజయవాడ. చెప్పాను అనుకుంటున్న చాలా రోజులు అయింది. విజయవాడ జిల్లా పెంచుకోవచ్చు సంఘం అన్నాను. ఇలాగే పెద్ద సంఘము పక్కన ఇల్లు. ఆయన ముగ్గురు కూతురు లేదు, కొడుకులు లేదు. నేను విజయవాడకు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆనందంగా వదిలేసి ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. ఆ విజయవాడలో ఆయనతో ఒక 3 రోజులు ఉన్నాను నేను. ఆయన కలిసి కడతాడు, సైకిల్ పడుతుంది, అంగీ వేస్తాడు, తను మగ ఉండేవాడు. వాళ్ళ చర్చిలో వాళ్ళ కూతురు అసలు ఆ చర్చి సైకిల్ కూర్చోవాడు కాదు. అందరూ చాలామంది పోటీలు పడి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాడు. బయట చెప్పుల దగ్గర ఒక ఆయన కూర్చుండేవాడు. మాస్టర్ గారు ఆయన ఎవరంటే ఆయన కారులో వచ్చాడు. కారు బయట నిలబెట్టి వచ్చి చెప్పుల దగ్గర కూర్చొని చెప్పులన్నీ క్రమంగా పెట్టి అక్కడే కూర్చొని మళ్ళీ పోయేటప్పుడు నువ్వు చెప్పులు వాడు ఉద్యోగంలో తీసుకున్నావు. ఆయన ఒక ఆఫీసర్ అట. అసలు దైవజనుడు వస్తున్నాడు అంటే కింద ఆఫ్ సైలెన్స్, ఎవరు మాట్లాడేవాడు. ఒకరోజు బ్రదర్ రండి ఒక ఇంటి దగ్గరికి పోదాం ఇంటికి అని నన్ను తీసుకెళ్ళాడు. ఆ యొక్క జనరల్ మేనేజర్ ఆయన మన విజయవాడ డివిజన్కి రైల్వేలో వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అయ్యగారు అక్కడ అది పెద్ద రైల్వే క్వార్టర్, అక్కడ ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ తీసుకుపోయాడు. ఆ స్కూటీ అక్కడ ఆగంగానే పనివాళ్ళు ఆయన వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసేవాడు పరిగెత్తామని పంపించి వచ్చి డోర్ తీసి సాధారణంగా చేసుకొచ్చి వెళ్తే ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడు అయ్యగారు. ఆయన చూస్తా పోవడం ఏమంటే నేను కూడా వాటర్ కొడుతాను. దైవజనుడు ఆయన దాదాపు 10 నిమిషాలు అటు కాచేస్తూ ఏమో ఇదంతా నాతో మాట్లాడుతూ ఉన్నాను. మేము వచ్చామని ఆమె నిలబడే ఉన్నాను. ఆమె కూడా ఒక ఆఫీసర్ అమ్మా, రైల్వేలో ఒక ఆఫీసర్, 1 లక్షల రూపాయలు దిగుతున్నారు వాళ్ళు. మేము లోపలికి వచ్చేదాకా అయ్యా వెళ్ళా అని వీరించి తాగేదా అక్కడ పోయి వచ్చేది లోపాలు వచ్చి అప్పుడు లోపలికి ఎంత ప్రతిష్ట, ఎంత ఒబీడియన్స్. వచ్చామన్న వాళ్ళ ఇంట్లో 2 ఉంటే వాళ్ళందరూ వచ్చి షాపులు వేసుకొని పాఠాలు దర్శిస్తున్నారు. మేము వచ్చి నన్ను అర్థం చెప్పమన్నాడు. నేను ఒక 2 నిమిషాలు అర్థం చెప్పాను. తర్వాత ఆయన ఆరాధన అంతసేపు ఒక్కరు కూడా లోపలికి అడిగి పోవా. ఆ పని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు మొత్తం ఏం కావాలంట మధ్యాహ్నం మాకు భోజనం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కట్టించిందాం డబ్బులు ఇంత కట్ట అయ్యారు అన్నది లక్ష్యం వాళ్ళు ప్రార్థన చేశాడు. ఇంత కట్ట డబ్బు కాదు ప్రాధాన్యం. ఆయన ఇచ్చిన గౌరవం చూస్తే ఆరాధన వచ్చినప్పుడు ఆ దైవజనుడికి ఈ భయపడేది అంటే దేవుని తర్వాత దైవజనుడికి వెళ్ళాం.
అంత గొప్పగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వేస్తాం, దాదాపు 10 కాదు. అయితే పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిష్ట కలిగిన విశ్వాసులు కూడా ప్రతిష్ట కలిగిన విశ్వాసం ఇంటికి వచ్చి బాయ్ అని చెప్పి తన దేవుడు ఆ డబ్బంతా తీసి నదుకుంటూ తెప్పిస్తే ఆయన మొత్తం 5 గంటలు వేసి నీళ్ళు ఉండేవాడు, కూడా వేసి నీళ్ళు పడతారు. ఎంత కొట్టుకో అప్పుడే ఆయనకి 60-70 సంవత్సరాలు. నేను ఎందుకు చెబుతున్నానంటే పిల్లగా దైవజనుల దగ్గర నేర్చుకోవాలి. ఒబీడియన్స్ ఉండాలి. అయితే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. ఇంత గొప్ప ప్రార్థనాపరులు. దేవుడిని నువ్వు గౌరవిస్తున్నావంటే దైవజనుడిని గౌరవించనే దేవుడిని గౌరవించినట్టు. దైవజనుడిని గౌరవించబోదు, నువ్వు దేవుడిని గౌరవించవు, నీకు దేవాన్ని కొంత దోవ మాటలే. ఒకరు ప్రార్థనలు దీర్ఘంగా చేస్తారు, దైవజనుడు గౌరవించాలి. ఈ ప్రార్థన దేవుడు ఇస్తాడు అనుకుంటున్నావా? నీకు నన్ను నేను చెప్పాను, నన్ను వాళ్ళే గౌరవిస్తాను. చాలా సంఘాలు పనిచేస్తున్నాను, చాలా మంది పని మన సంఘంలో కూడా కొందరు తెలియదు. ఎంత ప్రార్థన చేసినంత మాత్రం చదవడం. యేసయ్య 30 సంవత్సరాలు ప్రతిష్ట చేసుకున్నాడమ్మా. వీడు అంటున్నారు అక్కడ, ఎందుకు మౌన మీద ఉపయోగించుకున్నాడు, ఎందుకు పిలుపుతున్నారు? ఎవరి కోసము? నీ కోసము, నా కోసం. కాబట్టి మనం ఒక ప్రతిష్ట చేసుకుని బ్రతికాలి ప్రభు కోసం. లేకపోతే ఆయన జల్సాగా లోపల బతికించాలి. నాకేం అవసరం? నాకు ఏం అవసరం లేదు. లోకమన్న రాత్రి నేను హాయిగా పంపించే లోపల ఇక్కడికి వచ్చి చర్చియో అయ్యో ఇదో అది ఆరాటం ఇదేమన్నా నా ఆస్తిగా, నా బిడ్డ తీసుకున్నానా? నేను ఇంకోసం చేయడల్లా. యేసయ్య పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర రాజ్యంలో మొదలు చేస్తున్నా, నీకోసం కానే కాదు. దేవుని దగ్గర రాజ్యంలో ఎలా పొందాలా? ఈ లోపల ఎంతకాలం పొందుతాం? ఒక దినం వెళ్ళిపోయే వాళ్ళమే కదా. అయితే ఎంత నేను చెప్పేది ఒకటే చాలాసార్లు చెప్పా, ప్రతిష్ట చేసుకుంటే కరెక్ట్గా దేవుడి కోసం బతకండి. ఇంకా ఎంతకాలం మన లోపల మన దినాలు చాలా దగ్గర పడుతున్నాయి. శ్రమకాలం వచ్చేస్తా ఉంది. నీతిమంతులు సహా నీతిమంతులుగా ఉన్నదని దినాలు మనం ఉన్నాం. రోజు రోజుకి మారిపోతా ఉన్నాయి పరిస్థితులు. తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. దీపం ఉండగానే ఏం చేయాలంట? ఆలేమా ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏది ప్రార్థన, ఏది ప్రతిష్ట, ఏది ఆరాటం? లోకం కోసం, ఇంటి కోసం, వాళ్ళ కోసం, ఇళ్ల కోసం పడిన ఆరాటం యేసయ్య కోసం పడలేదే. యేసయ్య ఇంత ప్రతిష్ట కలిగి జీవించాడంటే 33.5 సంవత్సరాలు తండ్రితో ఎక్కువ సేపు గడిపాడమ్మా. అది అల్లు చెప్పండి, హల్లెలూయా. తండ్రితో ఎక్కువ సమయం గడిపాడు. మనం కూడా మనకి ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితంలో ప్రభువుతో ఎక్కువ సమయం గడిపి పరలోక ఆశీర్వాదాలు పొందుతుందా? హల్లెలూయా. ఉమ్మి వేశారు, తెలుసుకున్నాడు, గుర్తున్నాడు, ఓర్చుకున్నాడు. వీడు వాడు అంటున్నాడు, మౌని అయ్యాడు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసము, మనందరి కోసం. ఒక ప్రతిష్ట కలిగి లోకానికి వచ్చాడు. తన తండ్రికి ఇచ్చిన మాటలు నెరవేర్చాడు. ఏదైనా ప్రభు, నువ్వు కూడా ప్రభు దగ్గర అనేక మార్లు ప్రతిష్ట చేసుకున్నావు, అనేక మార్లు దేవుని దగ్గర చెప్పావు. నువ్వు నెరవేర్చుకోగలుగుతున్నావా? నేను నెరవేర్చుకోగలుగుతున్నానా? ఒక్కసారి ప్రియారా మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం ప్రభు కోసం
అవసరము ప్రతిష్ట చేసుకునే బతుకుగా ఆయన ఒకే మాట అన్నాడు, లోకంలో నువ్వు దేని కోసం ఎప్పలాడద్దు, దేని కోసం పాల్పడద్దు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎత్తుకో, నీకేం కావాలో అన్ని ఆయన కట్టుబడి చేస్తాడు. నీ కుటుంబాన్ని ఏ విధంగా ఉంటారో, నీ జీవితాన్ని ఏ విధంగా ఉంటారో, నీ బిడ్డలను ఏ విధంగా ఆచరించాలో, నిన్ను ఏ విధంగా ఆచరించాలో అది ఆయన చూసుకుంటాడు. అది ఆయన పని, మన పని ఏంటి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మాకు చేసుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడానికి మంచి సమయం పోమా. నీకు ఏ ఆటంకం లేదు, ప్రార్థన చేసుకోవద్దు అని ఊరంటారు, ఏ సైట్లో గడపద్దు అని ఊరంటారు. మనకు అలాంటి శాసనాలు ఇంకా రాలా, అలాంటి జీవోలు ఇంకా రాలా, అలాంటి నిర్బంధాలు ఇంకా రాలా. స్వతంత్రంగా ప్రభువును ఆరాధించుకోవచ్చు నువ్వు. ఈ గోల్డెన్ సమయం రాబోయే రోజుల్లో రాదు, చాలా మందికి లేదు. నీకు నాకు ప్రభు ఇచ్చాడు, అందుకే దీన్ని ఏమంటావమ్మా? కృపాకాలము. చప్పట్లు కొట్టు దేవుడు మహిమపరచాలి. ఈ కృపాకాలంలో, కృపాయుగంలో ఆ ప్రభువుతో మమేకమై ఆ దేవుడికి మనలను ప్రతిష్ఠించుకొని ఆయన కోసం అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగాక. దేవుడి వాక్యం గురించి ఆలోచించుగాక. దేవతమ్మ నువ్వు ప్రార్థన చేయి, ఆశీర్వాదిస్తాను.